కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పెట్టుబడిదారులకు లాభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక కోడ్లను తీసుకొచ్చిందని విమర్శలు చేశారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికుల హక్కులపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో పోరాటం చేయాలన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులు 29 హక్కులను మరి కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి సమ్మెకు సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మద్దతు తెలిపేదానికి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నది కాబట్టి మరి దాన్ని చేయాలి. ఆ సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్లకు కూడా స్కీమ్ వర్కర్స్ కూడా మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ నామకరణం తీసేసి వాళ్ళకు జైరామ్జీ అనే పదాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్స్కు ఉద్యోగ భద్రతతో పాటు వారికి వేతనం పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ 10 డిమాండ్లను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అనేక కార్మిక సంఘాలు తీర్మానం చేసింది. మేము దశల వారీగా ఈ తీర్మానాలను బలపరుస్తూ మేము దశల వారీగా ఉద్యమం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. చాలా కార్మిక సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు, సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల సదస్సు జరిగింది. దాదాపు 3-4 గంటలు కూర్చొని ఒకే ఒక అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి 4 కార్మిక చట్టాలు, కోడ్స్, 29 చట్టాల్ని క్రోడీకరించి 4 కింద కుదించి ముజవాని ఓటుతోని, అంటే చర్చ లేకుండానే ఆ చట్టాలు పాస్ అయినాయి. ఆ చట్టాలు అమలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.